గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో తులారాశిలో జన్మించినటువంటి ఆడవారికి మాత్రమే 2026 నుండి 2027 మధ్య సమయంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉందండి. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల సమయంలో అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో అంటే భాగ్యస్థానంలో ఉంటాడండి. దీనినే అదృష్ట స్థానం అని కూడా పిలుస్తారు, అదృష్టానికి సంబంధించినది. కావున ఈ కాలం అనేది, ఈ మొదటి 6 నెలల సమయం అనేది ఫ్యామిలీ లైఫ్కి అత్యంత శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అంటే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది. గురువు 9వ ఇంట్లో ఉండటం వల్ల తులారాశిలో జన్మించినటువంటి ఆడవారికి వారి భర్తతో అనుబంధం అనేది మధురంగా ఉంటుంది. పరస్పర గౌరవం, అవగాహన పెరుగుతాయండి. ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు లేదా గుళ్ళు గోపురాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తులారాశిలో జన్మించి మహిళలకు కనుక వివాహం కాకపోతే, వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ కాలం అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే మ్యారేజ్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయండి. గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మంచి సంబంధాలు కుదిరి వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు, సూచనలు బలంగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ వివాహం అయినట్లయితే మీ అత్తమామల నుండి ఆశీర్వాదాలు, సహాయం లభిస్తాయి. వారితో సంబంధాలు అనేవి బాగుంటాయండి. రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాధారణంగా రాహువు 5వ ఇంట్లో ఉంటే సంతానానికి మీకు మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ గురువు 9వ స్థానంలో ఉండి గురుబలం ఉంది కాబట్టి మీ సంతానం యొక్క చదువులలో పురోగతి కనిపిస్తుందండి. వారి నుండి శుభవార్తలను వింటారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు, అంటే సంతాన యోగ పరంగా. ఒకవేళ తులారాశిలో జన్మించినటువంటి ఆడవారు కనుక ఇంట్లో అన్ని పనులు చేస్తూ బయటికి వెళ్ళి కూడా కష్టపడుతున్నట్లయితే, అంటే ప్రొఫెషన్ లైఫ్లో మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగపరంగా జూన్ 2వ తారీఖు వరకు పురోగతి, ప్రమోషన్లు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే భాగ్య గురువు లాభస్థానంలో కేతు ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. ధనలాభం, పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మిశ్రమ కాలంగా చెప్పవచ్చండి. అదేంటండి, గురుబలం ఉందంటున్నారు, కేతు లాభస్థానంలో ఉన్నాడు అంటున్నారు, శనేమో 6వ స్థానంలో ఉన్నాడు, అనుకూలమైనటువంటి గోచారం అంటున్నారు. మరి విద్యార్థులకు ఎందుకు యావరేజ్ ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు అంటే 5వ స్థానం అనేది సంతానానికి సంబంధించినది. అలాగే విద్య పైన కూడా ప్రభావం అనేది పడుతుందండి. రాహు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పిల్లలు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే చదువు పైన కంటే కూడా అదర్ యాక్టివిటీస్ పైన ఈ తులారాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. ఇక ద్వితీయార్థంలో ఎలా ఉంటుందంటే, అంటే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో గురువు యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుంది. గురువు 10వ ఇంట్లో సంచరిస్తాడు. 10వ ఇల్లు అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినది కాబట్టి కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుందండి. అంటే ఇంటి పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలకు శ్రమ కాస్త పెరుగుతుంది. అయితే పనిలో గుర్తింపు అనేది లభిస్తుంది. కాకపోతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగోదండి, ఇంబ్యాలెన్స్ అవుతుంది. పని ఒత్తిడి మాత్రం ఉంటుందండి మహిళలకు. రాజ్యస్థానంలో గురువు సంచరించటం వల్ల సాంఘికంగా అయితే గుర్తింపు లభిస్తుంది. ప్రజా గౌరవాన్ని పొందుతారు. అయితే రాజకీయంలో ఎవరైతే చేస్తున్నారో వారికి ఆందోళనలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైనటువంటి పాయింట్ ఏంటంటేనండి, శని శత్రుస్థానంలో ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. ఇది శత్రువులకు, రోగాలకు కూడా సంబంధించినది. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకు శత్రువుల నుండి పేడ అనేది ఉండదండి.
షష్టమంలో శనీశ్వరుని యొక్క సంచారం అనేది అత్యంత అనుకూలమైనటువంటి గోచారంగా చెప్పవచ్చు. కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించటం కానీ, భూములు, గృహాలు, స్థిరాస్తులు వృద్ధి చెందటం కానీ, ధనధాన్యాలు లభించటం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయంలో క్రమశిక్షణతో ఉంటారు. ఆరోగ్యం పైన మీ అంతరగా మీరే శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పులు అనేవి క్రమేపీ తొలగే అవకాశాలు ఉంటాయి. రుణ విషయంలో మంచి అవకాశాలు ఉంటాయండి. ఒకవేళ హోమ్ లోన్లు కానీ, కార్ లోన్లు కానీ, వెహికల్కి సంబంధించినటువంటి లోన్లు కానీ, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన కానీ, ప్లాట్స్ పైన కానీ లోన్ తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. అయితే జూన్ మాసం తర్వాత వృత్తిపరమైనటువంటి బాధ్యతలు ఎక్కువ అవుతాయి మహిళలకు. కాబట్టి కుటుంబంతో గడిపే సమయం అనేది తక్కువ అవుతుంది. గృహ సౌఖ్యం అనేది కాస్త తగ్గుతుంది. పనిలో ఎక్కువగా నిమగ్నం అవుతారు. దానివల్ల భర్తతో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం ఉద్యోగం చేస్తున్న మహిళలకు మాత్రమే కాదండి. ఉద్యోగం చేయని వారికి సైతం గృహిణీలుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి మహిళలకు పని భారం పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని వలన భర్తతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. కాబట్టి మీకు మీ భర్తకి మధ్య అపార్థాలు రాకుండా ఉండాలి అంటే ఒకరికొకరు తగినంత సమయాన్ని కేటాయించుకోవటం ముఖ్యమని గమనించాలి. రాహువు 5వ ఇంట్లో స్థిరంగా ఉంటాడు కాబట్టి పిల్లల చదువు విషయంలో కానీ, వారి యొక్క ప్రవర్తన విషయంలో కానీ కొంత ఆందోళన అనేది పెరుగుతుందండి. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతాన విషయంలో కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే. ఆదాయం అయితే స్థిరంగా ఉంటుందండి. కేతు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి లాభాలను ఇస్తాడు. అయితే జూన్ మాసం తర్వాత వివాహ ప్రయత్నాలు అనేవి నెమ్మదిస్తాయి. అంటే వివాహం కాక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో తులారాశిలో జన్మించినటువంటి ఆడవారు వారి ప్రయత్నాలలో ఆలస్యాలు, ఆటంకాలు, నెమ్మదత్వాన్ని చూడవచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటేనండి, జూన్ మాసం తర్వాత నుండి అక్టోబర్ మాసం వరకు కూడా కుటుంబం కంటే కూడా పనిపైనే ఎక్కువగా శ్రద్ధ పడతారు తులారాశిలో జన్మించినటువంటి మహిళలు. దానివలన కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి, సంతాన పరంగా ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. అంటే మీకు గనక సంతానం ఉన్నట్లయితే, వారు చదువుకుంటున్నట్లయితే వారు చెడు స్నేహాలు చేయటం కానీ, లేదా వారి బిహేవియర్లో మార్పులు మీరు గమనించటం కానీ, మీ మాటకు ఎదురు చెప్పటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ మాసం తర్వాత గురువు లాభస్థానంలోకి వెళ్ళటం చాలా అనుకూలం అండి. కేతు ఆల్రెడీ లాభస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు గురువు కూడా లాభస్థానంలోకి వెళ్తాడు. కాబట్టి ఈ కాలం అనేది అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి బాగుంటుందండి. భారీ రాబడి ఉంటుంది. వృత్తిపరంగా మీరు చేసేటువంటి కృషికి పూర్తి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఈ జూన్ తర్వాత నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీరు ఎంత కష్టపడినా వెంటనే ప్రతిఫలం దక్కదు. కానీ తృతీయ భాగం ఏదైతే ఉందో అక్టోబర్ తర్వాత మాత్రం మీరు చేసేటువంటి శ్రమకు ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీతంలో పెరుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల నుండి సామాజిక వర్గంలో కానీ గౌరవం అనేది పెరుగుతుందండి. కుటుంబంలో ఆనందం, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ యోగం అనేది బలంగా ఉంటుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందటం, పెద్దల యొక్క సహాయ సహకారాలు అందటం, వివాహం కాని వారికి వివాహం అవటం, మీ సంతానం అడిగేటువంటి కోరికలను తీర్చటం, రుణాల నుండి కొంత విముక్తి ఉండటం, శత్రువులపైన విజయాన్ని సాధించటం, ఆరోగ్యం స్థిరంగా ఉండటం వంటి శుభ ఫలితాలను పొందుతారు. అయితే తులారాశిలో జన్మించినటువంటి ఆడవారు ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, ముఖ్యంగా అక్టోబర్ 31వ తారీఖు వరకు సంతానం బిహేవియర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 నుండి అక్టోబర్ మధ్య కాలంలో కుటుంబంలో అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఎక్కువగా ధనాన్ని ఏ సమయంలో ఖర్చు పెడతారంటే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలోనండి. తులారాశిలో జన్మించినటువంటి ఆడవారికి ఈ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 6 అండి. బుధవారం, శుక్రవారం, శనివారాలు కలిసి వస్తాయి. దుర్గాదేవి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతాన్ని వినటం, పఠించటం వల్ల దోషాలు తొలగుతాయి.
ఒకవేళ తులారాశిలో జన్మించినటువంటి ఆడవారికి గనక వారు జన్మించినటువంటి నక్షత్రం రాశితో పాటుగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే ప్రతి ఒక్క మనిషికి కూడా పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుంది. అంటే వేరే వారు ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా మీ అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు, వ్యత్యాసం ఉంటుంది. మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి జాతక చక్రంలో మార్పులు ఉంటాయి. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశ బట్టి, జాతక చక్రాన్ని బట్టి మీ జాతకానికి సెట్ అయ్యే అదృష్ట రత్నం కొనుగోలు చేయాలి అనుకున్న, అదృష్ట జాతక రుద్రాక్ష, కరుంగలిమాల కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.